మీకు ఒకటే చెప్తున్నాం, కేసీఆర్ గారు నాయకత్వంలో ఏ ఒక్క నాడు కూడా ఇట్లా ఇండివిజువల్గా మేము కండువలు కప్పలేదు. వాళ్ళ పార్టీ విలీనం చేసిరు మా పార్టీలో తప్పితే మేము ఇట్లా ఇండివిజువల్గా ఎన్నడూ కూడా కండువ కప్పలేదు. ఒక్కటి కూడా మీరు చూపిరు. ఛాలెంజ్ చేస్తున్నాం. ఎస్ ఒకటి, రాజకీయంగా ఎన్నో అంశాలు మాట్లాడచ్చు, రాజకీయంగా ఎన్నో అంశాలు మాట్లాడచ్చు, కానీ ఈరోజు చట్ట ప్రకారంగా మనకు దేశంలోని అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు చాలా క్లారిటీగా స్పష్టంగా ఒక టైం విధించింది, టైం ఫ్రేమ్ గురించింది. కాబట్టి దాన్ని మేము ఫ్రేమ్ చేస్తూ గతంలో సుప్రీంకోర్టు డైరెక్షన్స్ లేదు. డెఫినెట్గా ఈ సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారం దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత దేశంలోని అందరికీ పైన ఉంది. కాబట్టి దాన్ని మేము కోట్ చేస్తూ తప్పకుండా నిర్ణయం తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. మేము చెప్తా ఉన్నాం. సరే, ఆ రోజు పరిస్థితులు ఆ రోజుటువంటి ప్రకారంగా డెఫినెట్గా ఆ రోజు విలీనం చేసుకున్నాం. ఈరోజు మేము స్పీకర్కి పిటిషన్ ఇచ్చినాం. సుప్రీంకోర్టు సేమ్ ఇదే అంశం పైన మహారాష్ట్రలో జరిగితే వారు కోర్టు పోతే సుప్రీంకోర్టులో 3 నెలల్లో మీరు నిర్ణయం తీసుకోండి. గతంలో డిస్క్రిషన్ ఉండే, టైం లిమిట్ లేకుండే. కాబట్టి ఆ 10 షెడ్యూల్లో అదొక మనకు అంశంగా ఉండే. కానీ ఈరోజు దాన్ని అమెండ్మెంట్ చేస్తూ ఖచ్చితంగా అది 10 షెడ్యూల్లో 314 3/4లో చాలా స్పష్టంగా క్లారిటీగా ఇప్పుడున్నటువంటి సుప్రీంకోర్టు తీర్పుని అమలు చేయాల్సిందిగా మేము స్పీకర్ని కోరుతున్నాం. థ్యాంక్ యూ.